Rabat Kite Festival. I like. Before you go France, you try biryani. Sorry? You try biryani here, biryani. Biryani this Food morning. item, food Yeah, item. we tried it this morning. Every హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు అయితే మనం వచ్చేసి అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026 పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం అన్నమాట. సో ఇదైతే మనకు 13th నుంచి 15th దాకా ఉంటుంది అన్నమాట. సో చలో చూద్దాం ఎట్లుందనేది. సెలబ్రేట్ ద స్కై. స్టార్టింగ్లో పూరలు అయితే ఎగిరేసారు. ఇక్కడ పతంగులు కూడా దొరుకుతున్నాయో, పతంగులు కొనుక్కోవచ్చు. సో గైస్, పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్ట్ కూడా జరుగుతుందన్నమాట 2026. సీన్ ఏమని చెప్తావా దీని గురించి? అది అయితే 3:30 తర్వాత అంట. అది ఏంటో దేవుడే తెలవాలి. సో గైస్, మీరు ఫ్రెండ్స్ వెళ్ళినా, మీ పిల్లలతో వెళ్ళినా, పేరెంట్స్ ఎవరైనా వెళ్ళినా కూడా మీరు మాత్రం ఆఫ్టర్ 4:30 తర్వాత వెళ్ళండి. అక్కడ ఏముండదు అంతగానం. సో గాలి కూడా మనకు 4 తర్వాతే వస్తుందన్నమాట. సో మీరు గుడ్డిగా అయితే వెళ్ళకండి. ప్లస్ అక్కడ అంత నీడ కూడా ఉండద్దు. సో మీరైతే మీ జాగ్రత్తలో చూసుకోండి అట్లా. సో ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకి కల్చరల్ డాన్స్ అవి నడుస్తున్నాయి. సో ఇటైతే మొత్తం కైట్స్ అనమాట. గాలి ప్రెజెంట్ వస్తుంది. ఒకటే మాటలు వాడి కైట్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది పరేడ్ గ్రౌండ్లో. కాకపోతే మీరు ఎవరైనా వస్తే ఆఫ్టర్ 4 తర్వాత రండి, లేకపోతే బుక్ అవుతారు. మా అలాగే బ్యాచ్ ఎట్లా కూర్చున్నావు చూస్తారు కదా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. టైం ప్రెజెంట్ వచ్చి ఎంత నేను ఏ అక్టోపస్ మింగల్ కష్టపడుతుంది కానీ పైకి పోతలేదు అయ్యా. ఆడ కూడా భారత్ అని చెప్పి వేసుకున్నారు. బాగుంది. ఇది కూడా 3 పతంగులు ఒకటేసారి ఎగిరేస్తుండ అయ్యాడు. ఇప్పుడు పారాషూట్ లెవెల్ 1 పారాషూట్ కూడా ఎగిరేస్తుండు. సో అది ప్రెజెంట్ అయితే అందరూ ట్రై చేస్తున్నారు ఎగిరేద్దామా అని చెప్పేసి. మళ్ళీ ఏందో ఆడ కొంతమంది ఎగురుతుంది, ఇటైతే 1-2 ఎగురుతుంది. పాము వీడు అప్పటి నుంచి కష్టపడుతుంది, అది ఎగురుతలేదు. మీరైతే మాలాగా రాకురి, ఇలా కూర్చోాల్సి వస్తుంది మూలకి. మిట్ట మధ్యాహ్నం రాదయ్యా ఇడకి. మా తెల్లోడు కైట్లు వేసి మళ్ళీ పడిపోయింది అయ్యా పాపం. ఒక హైట్ అయితే అన్నిటికంటే హైట్ ఎగిరేది ఒక్కటే. దానికుంటే వేసుకుంటే 1908.
మురికి మురికి ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ నుంచి వచ్చినాయి, అది అమెరికా నుంచి వచ్చింది, అది ఐర్లాండ్, అది ఒకటి ఆస్ట్రేలియా. ఒక్కడు కూడా క్లీన్ చేసుకొని రాలి. ఈరోజు స్టార్టింగ్ ఈ మట్టి మీద పడంగానే చూడు ఘోరంగా తయారైంది. అన్నకంత మురికి మురికి కనిపిస్తుంది. అయ్యా క్రాష్ అయిపోయిందిరా, అరే ఆగమైపోతుంది చూడు, అది ఇటు పడ్డదిరా. మా గ్లైడర్గా అవుతుంది, ఐటమ్ ఎగురుతుంది ఇది. ఓరి అమ్మ సౌండ్ వింటారు కదా. అయ్యమ్మ ఇదే గైట్. మనకు ఇది వచ్చేసి అల్జీరియా అంట, ఇది సౌత్ నుంచి అనుకుంటే. ఇది చాలా కైట్ వచ్చింది. అది వచ్చేసి అయితే మనకు కైట్ ఇది క్యాటర్పిల్లర్, ఇది మింగల్ అయితే ఇక్కడ ఇట్లానే ఉంది, ఇంకా పోతలేదు. పారాషూట్ కైట్ కదా. సో చూసినట్టయితే అల్జీరియా అంట. సినది ఏం చూడదు అది ఒకసారి ఏందది. అల్జీరియా నుంచి కైట్ అన్నమాట గైస్. ఇది అటు సైడ్ చూస్తే అయితే మనకు టార్టైజ్ ఉంటుంది, అటు చూస్తుంది. అది కష్టంలో ఎగురుతుంది అనమాట. సో ఇది గ్లైడర్ కైట్ అయితే ఒకటే సౌండ్ సావ కొట్టేస్తుంది. ఇంకో దాన్ని చూడు, ఇంకోటి కూడా ఇది ఆక్టోపస్, వేస్ దట్ ఫెలో. సో ఇంకొక కైటే చూస్తారా, తోక ఎంత పెద్దగా ఉందో, వాయమ్మో. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకు డిఫరెంట్ కైట్స్. ఎన్ని డేస్? ఇంకా 3 days అజను, ఇంకా 3 to 6 days నడుస్తుందంట. అది చూడు, అది పామ్లాగా ఎట్లా పోతుంది చూడు. ఇది దగ్గర నుంచి అల్జీరియా కైట్ బ్యాగ్లో చూసుకుంటే. అరే సీను, హాట్ ఎయిర్ బెలూన్స్ 13 to 18th Jan అంట. అట్లా కాదు ఈ సీనిట్రా, ఇది చూస్తుంటే అల్జీరియా కైట్ అన్నమాట. అల్జీరియా కంట్రీ నుంచి వచ్చింది. గాలి అయిపోయింది, అన్ని బిస్కెట్లు అయిపోయినాయిగా. అది కూడా మెల్లగా క్రాష్ అయిపోతుంది. అయిపోయింది ఇక, బతికైపోయింది అంది. సో చెప్పినా కదా మెల్లగా అది అయిపోయాయి క్రాష్గా. సో ఇవి ఇప్పుడు అన్నీ ఎగిరినాయి, అన్నీ ఒకటేసారి పడిపోయింది గాలి ఎక్కిపోవడం వల్ల. సో అక్కడ చూసారు కదా మొత్తం యూట్యూబ్లో వ్లాగింగ్లే. అయినతో ఒక కైట్ ఎగిరిందనమాట, నాగపాము కైట్. మళ్ళీ ఉంది ఇది. ఈ మొత్తం ఏరియాలో ఒక్కటి ఎగురుతుంది, అది కూడా క్రాష్ అయిపోయింది. ఇక మళ్ళీ ఒకటి లేచింది. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. సో గాయ్స్ గాలి అయితే మళ్ళీ వచ్చింది, మళ్ళీ లేపిండు. ఓ మై గాడ్, ఇది ఎక్కడి నుంచి అయ్యా? ఇది ఆస్ట్రేలియానేంది? 4 స్టార్లు ఉన్నాయి కదా, మన 4 స్టార్లు ఎక్కడి నుంచి ఉన్నాయో గాయ్స్ కామెంట్స్లో చెప్పండి. అవన్నీ పిచ్చిగా ఇస్తున్నాయి. ఇది అమ్మాయి రావాలంటే ఇక్కడ మనకు వచ్చేసి అయితే కరెక్ట్ 4 తర్వాతనే రండి, లేకపోతే ఎండకి మాడిపోతారు. వాటర్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఫ్రీ వాటర్ కూడా, టెన్షన్ పడద్దు వాటర్లకు. ఇది స్టార్ట్ అయింది అయ్యా కోను. అయ్యా అరే కైటే చిరిగిపోయిందిరా, ఇది పారాషూట్ రా నాయన. ఇది ఎక్కడ స్టోరీ? ఓ మై గాడ్, చూసారా గైస్, ఒక ముందే క్రాష్ అయిపోయింది. ఓకే Hey bro, where are you from bro? Italy.
పాపం ఆడ ఎగిరేస్తుండు పాపం ఇటలీ అతను. బిగ్ పిజ్జా. పిజ్జా ఇస్ ఫేమస్. హౌ ఇస్ ఇండియా? మన మాటలు మన ఇంగ్లీష్లో విని వాళ్ళు కూడా భయం అవుతుంది మనతో మాట్లాడడానికి. చూస్తున్నారు కదా గైస్. ఓ మై గాడ్, ఫైనల్గా ఇటలీ కైట్ ఎగిరింది. సో ఏదో చిన్న బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడి మనం సెట్ చేసినాం. వీడు ఎన్ని కష్టాలు చేస్తున్నాడు పాపం, కానీ అది ఎగురుతలేదు స్వామి. మొత్తం మాగం మాగం చూస్తారు కదా. ఎల్లో కూడా ఏదో ఉంది పేరు. ఓకే, సో అక్కడ కూడా ఏదో కొత్త పతంగి ఎగురుతుంది. కొత్తగా ఇడిసింది అటు సైడ్. రెడ్ కలర్, మొత్తం రెడ్ కలర్. ఇంకోటి ఏదో ఉంది అందే. మన పారాషూట్ కైట్ చాలా కష్టాలకి 2 సెంటీమీటర్ పోయి మళ్ళీ పడిపోయింది. మొత్తానికే పడిపోయింది. దింపలే వాళ్ళ పోరిది అది. ఇంకోటి ఉంది మేడ్ ఇన్ ఇటలీ అంటే వాళ్ళ కైట్లోనే. ఓ మై గాడ్, ఇది హైలైట్ రాదు నెట్ కంటే సీను. ఓ మై గాడ్, మనకైతే గాలి చక్కగా లేకపోవడం వల్ల అది లేవలేకపోతుంది పాపం. సో ఈ కట్టితే చాలా మంచిగా లేచింది, క్యూట్గా ఉంది. ఇది వచ్చేసి ఆ కైట్ అదేందో అది ఆడదాకా పోగానే ఆగమాగం అవుతుంది. కొంచెం గాలి అదని చూడండి, మొత్తం ఆగమాగం అయిపోతుంది అది. ఇంకోటి మన హెడ్ మీద ఉంది, గాలి వస్తుంది కాబట్టి బిస్కెట్గా. సో అందరు ఎవరి కష్టాలు వాడు పడుతుండే ఇక కైట్ లేపుదామని. సో ఆ మధ్యలో చూసుకుంటే ఈడు పోరోడు వాడు కైట్ ఏడు ఉందో మానోడు కైట్ పడిపోయింది అనమాట, గాలి లేక ఒకటేసారి బుజుక్ అన్నది. సో ఇక్కడ కూడా చాలా కష్టపడుతుండు లేపుదామని. అరే పారాషూట్ వాళ్ళు పాపం రా, వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు పాపం. ఆ పిల్లి కైట్ మాత్రం ఇప్పటికి పడలేరా, అది లేచే ఉంది, పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. అయ్యా అయ్యా ఏం నూరో ఏమో రా చెప్పండి, పడిపోయింది. పడిపోయిందిరా నాయన, నా శని నోరు ఉన్నట్టుంది కదా. ఇలా కైట్ అయితే ఇప్పటికి 4 సార్లు పడిపోయింది. చాలా కష్టపడుతున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు. అది మనం ఏకుండా ఫ్రాన్స్కి వచ్చేసినాం. సో ఏ పేరు వచ్చే బ్లాంగిన్. మన కన్ఫ్యూజ్ అవుతున్నారు మాటకి. యూ స్ట్రగ్లింగ్. First time here in Hyderabad Kite Festival, I like. Before you go France, you try biryani. Sorry? You try biryani here, biryani. Biryani this Food morning. item, food Yeah, item. we try it this morning. Every year you will come here? Yeah, it's the first time. The third The first time. Fourth time? Third, yeah. Biryani and halim, definitely. I didn't know, but biryani, yes. Biryani I must like. try. Yeah, biryani must try. I like chicken, I like rice, so biryani is perfect. Without spicy. Spicy? Not too much, because Too much. Yeah, spicy is too much. yeah, in France it's less. Less, It's more, yes. olive oil. Total how many countries? Olive oil. But it's not burning. Here no olive oil. Here, Yeah.
లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ Sunflower, yeah, Yeah. we also have that. But Total how many? I am from the south of France, so it's Okay. olive oil because there is olive everywhere. ఓన్లీ డయాబెటీస్. Yeah. How many countries participating totally? How many Countries. country? I don't know, maybe 20. I think. 20. You see all the tent? Each tent is a country. ఓ వాటి నుంచి ఉన్న అన్ని కంట్రీస్ అంట. It's a name, What is but this country? England or Australia? so I don't count how many there are. అంటే వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా ఎంత ఏమొస్తుందని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. You welcome. బాయ్ బాయ్. సో ఇంటర్ వేసి సీనాన్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోడు దానికి వెళ్తుంది. అన్న టైగర్ సీనా టైగర్ ఎప్పటికైనా. ఇటలీ గాడు వచ్చేట్వా ఇంకెళ్తుంది. ఇంకేది ఉందిరా అది కైట్ ఫెస్ట్ 2026 అంట. అయ్యా అమ్మ ఇటలీ గాడు ఫోటోలు రే ఇదో డిఫరెంట్ కైట్ రయ్యా. అది చూస్తున్నారు కదా, ఇదో డిఫరెంట్ కైట్ మీదలా కైట్. వీళ్ళు కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చిస్తున్నారు. ఈ కైట్స్లో అయితే ఈ కైట్లు ఎగిరినాయి మనకు చూస్తున్నారు కదా. ఎన్నో కష్టాలకి వీళ్ళు ఎగిరిస్తారు కైట్. రే ఇంకోటి ఏలియన్ కైట్ వచ్చిందిరా. ఏలియన్ ఫ్రాన్స్ అటు సైడ్ ఉన్నారు. ఫైనల్ కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ అంట 2026 భారత్ మనది. సో ఇది వచ్చేసి మనది చూస్తున్నారు కదా. మై గాడ్ ఓరి ఈ కైట్ ఎదురా ఇడిగో పోయింది రానా. ఎగిరింది 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 ఎగిరింది. ఓ మై గాడ్ ఇప్పుడు ఎగిరిందిరా. ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఇది ఏలియన్. ఈ తిమ్మింగలు మాత్రం పాపం లేస్తలేదు. ఒకటి ఆపేసిరు, ఇది కూడా తీసేస్తారేమో.
మనకైతే కైట్స్ బ్యాక్ So, సైడ్ ఇది చూసినట్లయితే మీరు మొత్తం ఫుడ్ ఇవన్నీ స్టాల్స్ food ఉంటాయి stall అన్నమాట. చుట్టూ సో ఇదైతే మొత్తం మన food కైట్ stalls. ఎగరేస్తారు కదా, బ్యాక్ ఏది సైడ్ చాయ్ ఉంటుంది, నుంచి కనిపిస్తుంది. మంచూరియా సో నుంచి ఇది మొత్తం ఏది చూసుకుంటే తిన్నామంటే చాయ్ కబాబ్ నుంచి అన్నీ షవర్మా దొరుకుతాయి దాకా అన్నమాట మంచూరియా వచ్చేసి. నుంచి అన్నీ ఉంటుంది అన్నమాట. సో ఇది చూసుకుంటే సో మొత్తం ఫుడ్ సెక్షన్ కొంచెం దీని వెనకాల చూసుకుంటే ఇంటర్నేషనల్ ఇది కాకుండా దీని ఇప్పుడు మనం చూసిన పార్టిసిపెంట్స్ ఉంటారు. దీని సో వెనకాల అక్కడ కూడా మీరు మనకు పానీపూరి, ఇంటర్నేషనల్ పానీపూరి, బేల్పూరి ఫెస్టివల్ అవుతుంది. స్వీట్స్ ఏదైనా ట్రై ఇక్కడ వచ్చేసి కూడా కూడా మనకు ఇంకా same చాలా చాలా like పడ్డాయి అన్నమాట. పానీపూరి, అది కూడా ట్రై బేల్పూరి, చేసుకోవచ్చు. స్వీట్స్ రకరకాలుగా రకరకాల స్టేట్ నుంచి రకరకాల ఫుడ్స్ కూడా అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అప్పలు కూడా అవైలబుల్ ఉంటుంది లాస్ట్కి వచ్చేసి. సో అన్నీ పంకిన్స్ అన్నీ ఏమో ఉంటాయి, మొత్తం అన్నీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. మినిమల్ రేటే ఉంటుంది 30-40.